దయ చూపించండి యేసయ్య. అధికారము గల శక్తి గల నామములో నీ సన్నిధి మాకిచ్చి మీ నామాన్ని చేసుకుంటారని యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడుకున్నాము బిడ్డలు. మరి ఒకవేళ కూర్చుని పాడుతుంటే ప్రభునామం మహింపరుస్తాం. ప్రభునామం మహింపరచడానికి మంది అవసరం లేదు. కాబట్టి ఉన్న మన స్వరాలు దేవుడు వినాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని చూద్దాం. ఓకే. ప్రైజ్ లార్డ్. దూతగలమునెల్లా ఆరాధించరు అనే పాట పాడుకొని దేవుని నామం మహింపరుద్దాం. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ, ఇహ పరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూసి నిరీక్షణ నాకు సగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూసి నిరీక్షణ నాకు సగితివి. పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా, పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా. ఘనముగాను పొగడెదను పావన ప్రభువా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పాపముతో పతనమైన
పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో. ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా, ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా. పూజించెద నిన్ను నా జీవితమంతా, పూజించెద నిన్ను నా జీవితమంతా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ, ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి, నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. హల్లెలూయా. ఆమేన్. నీ మీద నా యొక్క దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదానాని నా యేసయ్యా. నీ మీద నా యొక్క దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదానాని నా యేసయ్యా. నడువవలసిన నీ మార్గముల్ బోధించి, నడువవలసిన నీ మార్గముల్ బోధించి, నడుపుము నీ వెలుగు మార్గములో, నడుపుము నీ వెలుగు మార్గములో. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో. కుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో. అరణ్య మార్గమే ఈ జీవితం, ఆదుకోను వారు ఎవరున్నారు ఈ భూమిలో. అరణ్య మార్గమే ఈ జీవితం, ఆదుకోను వారు ఎవరున్నారు ఈ భూమిలో. ఆనుకుందును సదా నీ ఎదను నేను, ఆనుకుందును సదా నీ ఎదను నేను. ఆదరించుము నన్ను ప్రతిదినము, ఆదరించుము నన్ను
ప్రతిదినము నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతి నీవే, నా పదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతి నీవే, త్రొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో, త్రొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో. తండ్రి చిత్తమును చేయుటకు తల్లి గర్భమందు ప్రత్యేకించిన నా దైవమా, తండ్రి చిత్తమును చేయుటకు తల్లి గర్భమందు ప్రత్యేకించిన నా దైవమా, చేతిలో నేనుండుట వలన, దయగల చేతిలో నేనుండుట వలన, ధరణియందు ఏ కీడు జరుగదుగా, ధరణియందు ఏ కీడు జరుగదుగా, నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే, నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే, తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో, తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో. ఆశ్రయ దుర్గమున్ ఎక్కుదును, ఆపత్కాలమున పర్ణశాలలో దాగుదును, ఆశ్రయ దుర్గమున్ ఎక్కుదును, ఆపత్కాలమున పర్ణశాలలో దాగుందును. నిలుపుము బండ మీద నా పదములను, నిలుపును బండ మీద నా పాదములను, నిత్యము జయ ధ్వజమెత్తించును, నిత్యము జయ ధ్వజమెత్తించును, నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే, నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే, తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో, తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో. పరలోక పిలుపులో పాలు పొంద పిలచినవాడు నమ్మకస్తుడు ఎల్లప్పుడూ, పరలోక పిలుపులో పాలు పొంద పిలచినవాడు నమ్మకస్తుడు ఎల్లప్పుడూ, నడిపించును నడిపించును
కాపాడి అంతము వరకు నడిపించును కాపాడి అంతము వరకు నిశ్చయముగా చేర్చును సీయోనులో. ఓ నిశ్చయముగా చేర్చును సీయోనులో. నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో. తొట్టిల్లకుండగా కాపాడుము, బ్రోచుము నీదు కృపా రెక్కలతో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. కొన్ని నిమిషాలు మనం ప్రభుని స్తుతిస్తాం కదా. అంటే ఈ దినం స్తుతి దినంగా మార్చుకుందామే. దేవుణ్ణి స్తుతించడం మనకు భాగ్యం కదా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఓ సర్వోన్నతుడా నా ప్రియుడా, నీ సాటి ఎవరు నా వరుడా. పాడదామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దగ్గరకు కూర్చోండి. మీరు దగ్గరికి వేసుకుంటే కొంచెం అందరం కలిసి ప్రభునామాన్ని స్మరించి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దూరంగా ఉన్న వాళ్ళు కూడా మాతో కూడా కలవండి, స్పందించండి. ఎవరైనా ఒకరికొకరికి చెప్పండి, షేర్ చేసి ఒకవేళ మీకు గుర్తొచ్చినటువంటి వాళ్ళకి చెప్పండి. వాతావరణం అనుకూలించకపోయినా లైవ్లో చూసి ప్రభు నామాన్ని మహింపరుద్దామని చెప్పి కలవండి. కలిసినట్టు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడా నా ప్రియుడా, నీ సాటి ఎవరు నా వరుడా. హల్లెలూయా. పాడదాం. ఈరోజు పాటలు పాడి ఆ తరుణం కూడా మనకు కావాలి కదా, సందర్భం కూడా. సర్వోన్నతుడా నా ప్రియుడా, దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు చెప్పిన వెంటనే సంపత్ తాటిపత్రి తనకు కూడా లైవ్లోకి వచ్చాడు. సర్వోన్నతుడా నా ప్రియుడా, నీ సాటి ఎవరు నా వరుడా. సర్వోన్నతుడా నా ప్రియుడా, నీ సాటి ఎవరు నా వరుడా. పాడదాం. ఆశ్చర్యకరుడా అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా అద్వితీయుడా, అతి సుందరుడా నా వరుడా, అతి సుందరుడా నా వరుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సకల దేశముల జనములలో నీ స్వకీయ సంపాద్యమై. ఆమేన్. సకల దేశముల
జనములలో నీ స్వకీయ సంపాద్యమై నీ మాటలను నీ నిబంధనను నీ మాటలను నీ నిబంధనను నిత్యము ధ్యానించి నిన్ను సేవించను. సౌండ్ పెంచు. నిన్ను సేవించను. నీ కృప చూపించవా. చాలు. నన్ను నడిపించవా. ఆమేన్. నీ కృప చూపించవా. నన్ను నడిపించవా. యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా సర్వోన్నతుడా నా ప్రియుడా నీ సాటి ఎవరు నా వరుడా సర్వోన్నతుడా నా ప్రియుడా నీ సాటి ఎవరు నా వరుడా నేను నా సంతానం నిత్యము క్షేమముగా నుండను. నేను నా సంతానం నిత్యము క్షేమముగా నుండను. భయభక్తులతో నీ ఆజ్ఞలను భయభక్తులతో నీ ఆజ్ఞలను అనుసరించను. మనస్సును నాకిచ్చి అనుసరించను. మనస్సును నాకిచ్చి వెలుగు చూపించవా. నన్ను నడిపించవా. వెలుగు చూపించవా. నన్ను నడిపించవా. యేసయ్యా నా యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా దీర్ఘాయువుతో నన్ను దీవించి బుద్ధి వివేకములనీయుమా. దీర్ఘాయువుతో నన్ను దీవించి బుద్ధి వివేకములనీయుమా. దావీదు వలే నీ మార్గములో దావీదు వలే నీ మార్గములో నీ నియమమును నీ కట్టడలను నీ నియమమును నీ కట్టడలను నాకు వివరించవా. నన్ను నడిపించవా. నాకు వివరించవా. నన్ను నడిపించవా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా గ్లోరీ. యేసయ్యా నా యేసయ్యా ఆమేన్. దావీదు జీవితంలో ఒంటరిగా
వ్యక్తిగతంగా ఆరాధన చేసిన అనుభవాలు బైబిల్లో చాలా కోకొల్లలు. ఈ రోజున ఒంటరిగా ఎట్టబ్బా ఎంతసేపు గడిపేది, ఎవరు లేకపోయినా ఎట్టబ్బా అనిపిస్తుంది మనకు. కానీ మనం దేవునితో ఉండే ఆరాధన ఆత్మ స్పిరిట్ ఆనందంగా ఉంటే ఎడారిలో కూడా కొన్ని గంటలు గడిపేయచ్చు ప్రభుతోటి కదా. హల్లెలూయా. చాలా సమయం అంటే సంతోషించడానికి ఏం కావాలి? ఇప్పుడు త్రాగుబోతున్నాడు, ఆడు సంతోషించాలంటే మత్తులోకి వెళ్ళాల, తాగాల. ఆడు సంతోషం అప్పుడే పరిపూర్ణమైపోతుంది వాడికి. అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడతాడో వాడికే తెలియదు, ఎంతసేపు మాట్లాడతాడో ఎంత పెద్దగా మాట్లాడతాడో తెలియదు. దేవునిది ఇది పరిశుద్ధాత్మ అనుభూతి. మనం గన ఆనందించాలా, దేవునిలో స్తుతించాలా అనుకుంటే ఏం అక్కర్లే, ప్రభువును స్తుతిస్తూ ఉండొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది కూడా మనకి ఇది ఒక అవకాశంగా దొరికిందని ప్రభు సన్నిధిని మనం కలిగి దేవుని స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా మేన్ జీసస్. యేసువే హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. పాడదామా? కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. ఇంకొకసారి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. ఆమేన్. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కలిసి పాడదాం. కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాకై నీదు ప్రేమ చూపిన కృపామయా. ఆమేన్. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయుము ప్రేమమయా. ఆమేన్. నా ఊహల కంటెను అధికముగా దయచేయుము ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నిజరక్షకుడు
రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. ఆమేన్. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. ఆమేన్ లార్డ్. కోట్లాది కోట్ల స్తుతులు. ఆమేన్ జీసస్. దేవుని నామమాత్రం మహిమపడును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నిజ రక్షకుడా, నిజ రక్షకుడు ఆయన, మన నిజ రక్షకుడు ఆయన, నమ్మదగిన రక్షకుడు, కొనియాడదగిన రక్షకుడు. ఆయన స్తుతి ఎక్కడుందో ప్రభువును స్తుతించటం, దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు అక్కడున్నాయి. హల్లెలూయా. కాలము సమయమందు అసమయమందు పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా దేవుడు స్తుతులకు పాత్రుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్తుతులకు పాత్రుడు. ఆమేన్. నీవే నీవే దేవా నిన్ను స్తుతిస్తానని మనం ప్రభునామాన్ని స్మరించి స్తుతించి పాడొచ్చు. ఏ క్షణమందైనా కూడా, ఏ పరిస్థితుల్లో కూడా కదా, మన హృదయమును ప్రభు పక్కన తిప్పుకొని ఏ పరిస్థితులు అనుక్షణము నిన్నే చూడు ఒకసారి. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుజ్జానుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుజ్జానుడా. పునరుత్థానుడా, పరిశుద్ధుడా. పునరుత్థానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, గ్లోరీ, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. ఒంటరినైనా నా కంటి నీరు తుడిచావే. ఒంటరినైనా నా కంటి నీరు తుడిచావే. కంటి పాపలాని
ఇంట చేర్చుకున్నావు. కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే. వంటినైన నన్ను నీ బంటుగా చేశావే. మంటినైన నన్ను నీ బంటిగా చేశావే. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. శ్రమలైనా హింసలైనా శ్రమలైనా హింసలైనా ఓ రాబోవునవైనా ఉన్నవైనా గ్లోరీ. రాబోవునవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా ఆమేన్. మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. పాడదాం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. గ్లోరీ లోడ్. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. ఆమేన్ ఆమేన్. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. ఓ జీసస్. పునరుద్ధానుడా పరిశుద్ధుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. ఆమేన్ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. యేసువే. ఆమేన్ ఆమేన్. అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా. పాడుకుందామా. లోకరక్షకుడా ఉన్నత బలిగాను మమ్ము జీవింపచేయా. గ్లోరీ. సిలువలో వ్రేలాడితివే. మనలను బ్రతికించడానికి సిలువలో వ్రేలాడిన యేసుని తలపోసుకొని ప్రభుని స్మరించడం మనకు దీవెనకరం కదా. హల్లెలూయా. తలపోసుకుంటా ప్రభుని ఆరాధనలోకి. ఆరాధన అనేది నిజంగా మనలను ప్యూరిఫై చేస్తుంది. ఒక రకంగా దేవుని స్తుతిస్తూ ఉంటే మనం తేలికైపోతాం. భారాల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి తేలికవుతాం అంతే. హల్లెలూయా. స్తుతి అనేది ఎందుకురా 10 నిమిషాలు ఇది ఆట కూర్చో ఇది పెట్టి తెచ్చావు 10 నిమిషాలు ఉంది ఇంకా ఇక్కడ పోయి ఇప్పుడు కూర్చుందామే ఆరాధన వద్దులే పద. ఈ భజనకే సగం అయిపోయేటట్టుంది టైం. పిల్లలు అమరితే ఎంత చక్కగా ఉంటుంది. ఈ యంత్రంలాగా తయారైపోయినారు. దేవుని నామం మాత్రం స్మరించి స్తుతించి ఆరాధించడంలో ఉండే మనసు చాలా తేలికైపోతాం. దేవుని స్మరించడంలో తేలిక ఆ యొక్క ఫ్రీనెస్ చాలా. అది తెలుసుకునేది కష్టం, ఎరిగేది కష్టం. ఏం చేసేది నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా అర్థం కాకపోతే ఏం చేస్తాం. దేవునికి స్తోత్రం. అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా
ఉన్నత బలిగాను అప్పగించితివయ్యా. గ్లోరీ. నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను మమ్ము జీవింపచేయా. సిలువలో వ్రేలాడితివి మమ్ము జీవింపచేయా. సిలువలో వ్రేలాడితివి తేరి చూచుటచే బ్రతికి ఉన్నామయ్యా. నిన్ను తేరి చూచుటచే బ్రతికి ఉన్నామయ్యా. అప్పగించితివయ్యా. నిన్నే నా కొరకిలా గ్లోరీలో లోకరక్షకుడా ఉన్నత బలిగాను నిత్య జీవము పొందను. ఆమేన్. నీతిమంతులమౌటకు నిత్య జీవము పొందను. ఓ నీతిమంతులమౌటకు జీవమిచ్చు ఫలముగా సిలువలో వ్రేలాడితివి నిత్య జీవమిచ్చు ఫలముగా సిలువలో వ్రేలాడితివి అప్పగించితివయ్యా. నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను జీసస్ అప్పగించితివయ్యా. నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను శుద్ధీకరించితివే సొంత జనముగాను శుద్ధీకరించితివే. ఆమేన్. సొంత జనముగాను నాలోకి వచ్చితివే జీవింప నీ కొరకై. నీవు నాలోకి వచ్చితివే జీవింప నీ కొరకై. ఓ లార్డ్ నీవు నాలోకి వచ్చితివే జీవింప నీ కొరకై అప్పగించితివయ్యా. నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను ఆమేన్ జీసస్ అప్పగించితివయ్యా. నిన్నే నా కొరకిలా గ్లోరీలా లోకరక్షకుడా
ఉన్నత బలిగాను జీసస్ మమ్ము జీవింపచేయా ఆమేన్ సిలువలో వ్రేలాడితివి మమ్ము జీవింపచేయా ఆమేన్ లార్డ్ సిలువలో వ్రేలాడితివి తేరి చూచుటచే బ్రతికి ఉన్నామయ్య నిన్ను తేరి చూచుటచే బ్రతికి ఉన్నామయ్యా అప్పగించితివయ్యా లార్డ్ నిన్నే నా కొరకిలా లోకరక్షకుడా ఉన్నత బలిగను జీసస్. ఎంత సంతోషంగా నిజంగా ఈ సాయంత్రం సమయం ప్రభుని ఆరాధిస్తుంటే సమయం తెలియట్లేదు కదా. హల్లెలూయా అని అలాగే కూర్చుండిపోదాం దేవుని నామాన్ని స్మరిస్తూ. అంటే మనకు స్తుతిలో ఉండే శక్తి గొప్పది. అందుకని స్తుతిలో ఉండే శక్తి చాలా గొప్పది. నిజంగా మనం వినని వాక్యం కాదు, వింటూనే ఉన్నాం, వాక్యాలు వింటూనే ఉన్నాం. కానీ దేవుని స్తుతించడం అధిక సమయం తీసుకోవడంలో ఉండే మధురం అదొక పీరియడ్ అనుకుందామని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా నిన్న నేడు ఏకారీతిగా ఉన్నావా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. ఓ నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా నిన్న నేడు ఏకారీతిగా ఉన్నావా ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నిన్న నేడు ఏకారీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నడైనా నన్ను మరచిపోయావా. యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా కరములెత్తి నిన్ను పిలువా ఎత్తి నిన్ను పిలువా శరణటంచు నిన్ను వేడా కరములెత్తి నిన్ను పిలువా పరమ తండ్రి నన్ను చేరా వచ్చావా నేడు ఏక రీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నడైనా నన్ను మరచిపోయావా. గ్లోరీ. హల్లెలూయా. ఎన్నడైనా నన్ను మరచిపోయావా. పాడదామా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా నిన్న నేడు ఏకారీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నడైనా నన్ను మరచిపోయావా. వేల్పులలోనే గనుడా 10,000లలో
ప్రియుడా. ఆమేన్. వేల్పులలోనే గనుడా, 10,000లో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వసత్య సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకారీతిగా ఉన్నావా. ఎన్నడైనా నన్ను మరచి పోయావా. మర్చిపోని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఏకరీతిగా ఉన్నవాడు, మార్పులేని దేవుడు. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడైన వాడు, స్తోత్రార్హుడు. ఓ దేవా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 కర్త. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. నిన్ను స్తుతించుట భాగ్యమే, నిన్ను స్తుతించుట భాగ్యమే, నిన్ను స్తుతించుట భాగ్యం. మమ్మల్ని మీ శక్తి చేత నింపండి ప్రభువా. బలహీనమైన మా హృదయాలు, బలహీనమైన మా జీవితాలు మీరు తాకి బలపరచరా 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 రక్షక. మీకు స్తోత్రము నాయన. స్తుతిస్తున్నాం. ఓ నీవే నిజ దేవుడువు, నీవే నిజ రక్షకుడువు. నీ నిజమైన సన్నిధి మాకు తోడుగా ఉంచు. నిజమైన సన్నిధి. అవును ప్రభు, నేను నిజమైన ద్రాక్షవళిని అంటివి గనుక ప్రభువా, నిజమైన శక్తి, నిజమైన ప్రభావం, నిజమైనటువంటి ప్రత్యక్షతలు మీరు మాకు ఇవ్వండి. ఏదో తండ్రి నాయనా వచ్చాము పోయామన్నట్లుగా కాకుండా మా జీవితంలో ఒక నిజమైన స్పందన, ఒక నిజమైన ప్రత్యక్షత మీరు మాకు ఇవ్వరప్పా. మీకు స్తోత్రము నాయన. స్తుతిస్తున్నాను అయ్యా, నీకు వందనాలు తండ్రి. స్తుతిస్తున్నాను నాయన. నీవే నా నిజ రక్షకుడువు, నీవే ఆశీర్వాద కర్తవు రాజా. మీకు స్తోత్రము 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 స్తోత్రం. మీరెంత నమ్మదగిన దేవుడు, మీరెంత నమ్మదగిన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గల వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఓ ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. హల్లెలూయా. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందింపచేయును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. భూమి ఆకాశములు సృజించిన దేవుడు. నిన్ను పలుకుటకు కూడా మాకు అర్హత లేదు ప్రభువా. నీ పేరెత్తటికైనా యోగ్యత లేదు మాకు. మమ్మల్ని మీరు కనికరించినందుకు స్తోత్రం. యోగ్యత లేని మమ్మలను, అర్హత లేని మమ్మలను ప్రభువా మీరు నింపండి నింపండి నింపండి. నింపారయ్యా, మీ కాంతి చేత కప్పారు స్వామి. స్తోత్రమయ్యా. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సాయంత్ర సమయం నీ సన్నిధి మా మీద అమరును గాక. ఈ సాయంత్రం నీ ప్రభావం మమ్మల్ని ఏలును గాక. నీ సన్నిధి శక్తి చేత మమ్మల్ని ఆవరించుదురుగాక. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిపాలకుడు మా హృదయాలను మీరు కడిగి పవిత్రపరచు. మా జీవితాలను మీరు కడిగి పవిత్రపరచు. మా స్థితిగతులను ఎరిగిన దేవుడు. మమ్మల్ని తండ్రి శుద్ధి చేయండి స్వామి, శుద్ధి చేయండి. సంఘం చుట్టూ, సంఘ బిడ్డల చుట్టూ, కుటుంబాల చుట్టూ మీ కంచెయ, మీ కంచె, మీ కాపుదల. ఓ రక్షకా మీకు స్తోత్రం.
రక్షకా నిన్ను స్తుతిస్తున్నాను నాయన. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేకంగా నీ పాసనిధికి వస్తున్నాను. స్తుతులకు పాత్రుడు బిడ్డనైనా సోఫియా జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడస్తం చేత బిడ్డను ముట్టి సంపూర్ణ విడుదల, స్వస్థత యేసు ఈ సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా మీరు తాకమని మేము అడుగుతున్నాం నాయన. బిడ్డని మీరు ఎత్తి పట్టుకోండి ఈ సాయంత్రము రక్షక. ఓ దేవా, మీరు నాయన దేవా, మీరు గాలి కాదయ్యా, మీరు చెట్టు పుట్ట కాదు, జీవము గల దేవుడు. నిజమైన నీ శక్తిని మీరు పంపండి, నిజమైన నీ సన్నిధిని మీరు పంపండి ప్రభు. బిడ్డ సజీవంగా, బిడ్డ ప్రభు ఆరోగ్యంగా తిరిగి రావాలి. బిడ్డలు ఎంతో కృంగిపోయారు, బిడ్డలు ఎంతో భంగపడిపోయారు తండ్రి నాయన, బిడ్డలు ఎంతో బాధింపబడుతున్నారు స్వామి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సాయంత్ర సమయము మా స్తుతి ఆరాధనలో ఓ ప్రభు బిడ్డలు మేము ఎత్తిపట్టుకుంటున్నాం. ఒక్కసారి మీరు కనికరించండి, మీ దయగల హస్తం ఆ బిడ్డ మీద మీరు అమర్చండి. జీవిత దేవా నవీన్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని సోఫియా మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. యేసు మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు అయ్యా, మీకు స్తోత్రం. అదేవిధంగా బిడ్డ లావణ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ కనికరము గల హస్తము నాయన. అయ్యా, డాక్టర్లు వీలు పడదని చేతులు ఎత్తేసారయ్యా. అయ్యా, నువ్వు మనిషివి కాదయ్యా, దేవుడివి. నువ్వు శక్తి సామర్థ్యములు కల దేవుడు, నువ్వు సమస్తము నెరవేర్చగల సమర్థుడివి. బిడ్డ మీదకి మీ సన్నిధి దిగునుగాక. ఇప్పుడు మేము కూడి ఏకీభవించి దేనిని అడుగుతున్నామో అది పొందినామని నమ్మమని చెప్పిన దేవుడు రక్షక. ఓ పవర్, హల్లెలూయా. బిడ్డనొకసారి మీరు తాకండి, దర్శించండి. అంత మాత్రమే కాదు, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధి ప్రభావం బిడ్డలను పాలించమని కోరుచున్నాను. కష్టాల్లో, నష్టాల్లో, అప్పులు, బాధల్లో, ఇరుకుల్లో దేవా, మానసికమైన చింతల్లో ఉన్న బిడ్డల పట్ల మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. దేవా, మానసికంగా కుంగిపోతున్న కుటుంబాలను మీరు పట్టుకోండి రక్షక. మీ వెలుగు బిడ్డల మీద కమ్మమని ప్రత్యేకం కోరుచున్నాను. ఎందుకు బాధింపడుతున్నారో వారికే అర్థం కావట్లేదు, ఎందుకు పీడింపడుతున్నారో వారికే అర్థం కావట్లేదు, ఎందుకు సతమతమైపోతున్నారో వారికే అర్థం కావట్లేదు. ఈ యుగ సంబంధమైన దేవత గలిబిలి స్పిరిట్ యేసు నామములో మీ అగ్నిని కుమ్మరిస్తున్నాను, మీ అగ్నిని కుమ్మరిస్తున్నాను. లార్డ్ మీకు స్తోత్రం. బిడ్డలు బాధింపబడుతున్న కట్ల నుంచి విడిపించండి, బంధకాల నుంచి విడిపించండి, కట్ల నుంచి విడిపించండి. మానసికమైన చింత బిడ్డల నుంచి తొలగించండి. డిప్రెషన్ స్పిరిట్ని యేసు నామములో పోపిశాసి. ఓ దేవా, నీకు స్తోత్రం నాయన, దేవానికి స్తోత్రం. తండ్రి స్తుతిస్తున్నాను. డిప్రెషన్ స్పిరిట్ కుటుంబాలను పాలిస్తుంది నాయన. దేవా, తమంతట తామే హాని చేసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. బిడ్డలు ఎందుకు ఈ విధంగా బాధింపబడుతున్నారో వాయుమండల కట్లు తెగిపోవును గాక, వాయుమండల కట్లు తెగిపోవును గాక. కుటుంబాల్లోనికి నెమ్మదిని కుమ్మరించండి, కుటుంబాల్లోనికి సమాధానాన్ని కుమ్మరించండి, కుటుంబాల్లోనికి శక్తిని, దైవ శక్తిని కుమ్మరించండి. దేవా, ఈ సమయంలో వింటూ ఉన్న బిడ్డల అందరిలో గుండెల్లో మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తాను. యేసు రక్తం చేయము, పవర్ యేసు రక్తం చేయము. ఓ, నిన్ను స్తుతించుట ద్వారా దేవా, ఈ శక్తి నువ్వు విడుదల చేయదువు కాక, ఈ శక్తి నువ్వు విడుదల చేయదువు కాక, ఈ శక్తిని నువ్వు విడుదల చేయదువు కాక. మా కొరకు ఒక బలమైనటువంటి పర్ణశాల ఇది మాకు ఒక ఆశ్రయపురం నాయన. ఎక్కడికి మేము వెళుదాం తండ్రి, నీ సన్నిధికి మాత్రమే రాగలం. నీ సన్నిధి ఆశ్రయపురము చేత బిడ్డలను ఆవరించమని ప్రార్థిస్తాం. ప్రెసెన్స్ఫుల్ గాడ్, యేసు మీకు స్తోత్రం నాయన, యేసు మీకు స్తోత్రం నాయన, యేసు మీకు స్తోత్రం నాయన. ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. మంచి సమయంలో వింటున్న బిడ్డల యొక్క కట్లు తండ్రి, లోపల ఏమి బాధో, ఏ బాధింపో బిడ్డల నుంచి దూరం చేయండి దేవా. సమాధాన ఆత్మ బిడ్డలను పాలింపచేయండి దేవా. నీ సన్నిధిలో ఉజ్జీవ ఆత్మ బిడ్డల మీద ప్రోక్షించండి. నీ బిడ్డల మీద తండ్రి దైవికమైన భక్తి తండ్రి కొనసాగింపచేయండి. ఆయన బిడ్డల్లో దైవ భక్తి ఏలును గాక, దైవ శక్తి బిడ్డలలో పాలించును గాక. పావర్లా మీకు స్తోత్రం నాయన, నిన్ను స్తుతిస్తున్నాను. దీనికి భిన్నముగా
దేవా, వాయుమండల కట్లు, దీనికి భిన్నంగా పోరాడే దురాత్మ కట్లు, వాక్యాన్ని అర్థం కానీయకుండా చేసే దురాత్మ కట్లు, వాక్యాన్ని తండ్రి హత్తుకోనీయకుండా చేసే కట్లు, దేవుని సన్నిధిలో అమరనీయకుండా చేసే కట్లు యేసుక్రీస్తు నామములో వాటిని కొట్టివేయండి ప్రభువా. బిడ్డల మీదకి మీ కృపా వర్షము కురిపించండి, బిడ్డల మీదకి మీ కృపా వర్షము కురిపించండి. తూర్పు పక్కనున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను, పడమర దిక్కులో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, ఉత్తర దిక్కులో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, దేవ దక్షిణ దిక్కులో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి 4 మూలల మీ రక్తాన్ని ప్రోక్షించండి, 4 మూలల మీ ఆత్మను కుమ్మరించండి, 4 మూలల మీ శక్తిని ప్రవేశపెట్టమని రాబాదల షందర కబౌరి అంటాల రీష కబా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  ఉరిదల షందర కబౌరి అంటాల. అందరం దేవుని స్తుతిస్తాము. దైవ శక్తి బిడ్డలను పాలించినట్లు, దైవ శక్తి బిడ్డలను ఏలునట్లు, దైవ శక్తి బిడ్డల మీద కుమ్మరింపబడినట్లు పవర్. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఏకీభవించి దేవుని స్తుతిస్తాం, ఏకీభవించి దేవుని నామాన్ని అడుగుదాం. ఎక్కడ 2, 3 నా నామం ఏకీభవిస్తే వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడు. అయ్యా, కూడి ఏకీభవించి దేనినైతే అడుగుతారో అది పొందినామని నమ్మమన్నారు కనుక మేము నమ్ముతున్నాం. బిడ్డలను కట్టిన కట్లు, బంధకాలు తెంపేయి ప్రభా, తెంపేయి. విడుదల ఆత్మ బిడ్డలకు దయచేయి, విమోచన ఆత్మ బిడ్డలకు దయచేయి, రక్షణ శక్తి బిడ్డలకు దయచేయి. సువార్త వలనైన ప్రభావం ఏలనివ్వండి. బిడ్డలు సంఘములో, కుటుంబాల్లో ఏలనివ్వండి. పవర్ ఏలనివ్వండి నాయన. నాయన, మా శక్తికి మించిన నీ శక్తి. నువ్వు సృష్టికర్తవు ప్రభువా, నువ్వు సృష్టికర్తవు ప్రభువా, నువ్వు సృష్టికర్తవు ప్రభువా, నువ్వు స్థాపకుడు తండ్రి. నువ్వే ప్రభువా ఈ లోకానికి దేవ పునాది వేసిన నా దేవుడు. నీకు అసాధ్యమైనది లేదు నాయన. దేవానికి స్తోత్రం. మేము మనుషులం ప్రభువా, ఏమి సేవకులమైన మనుషులం ప్రభువా, బలహీనలం ప్రభువా. బిడ్డల యొక్క అవసరతలు మాకేం అర్థమవుతాయి? నువ్వు వాక్యముల నుండి మాట్లాడడం మాత్రమే కాదు, వాక్యముల నుంచి వారి అక్కర్లు తీర్చగలవు, వాక్యముల నుంచి వెలుగులో నుంచి వారి అవసరతలు నువ్వు తీర్చగలవు, వారి గుండెల్లోకి దూరగలవు ప్రభా. దరిద్రత శాపాన్ని కొట్టేయగలవు. మీ శక్తి చేత నీ బిడ్డలను కప్పగలవు నాయన. యేసు నామములో నేను నీ పాసనదికి వస్తున్నాను, యేసు నామములో నీ పాసనదికి వస్తున్నాను. ఎంతగా మీరు మమ్మల్ని ప్రేరేపించారు. మీ ఆత్మ చేత, మీ శక్తి చేత, మీ సామర్థ్యము చేత, మీ నడిపింపు చేత మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై స్తోత్రము నాయన. ఇదిగో ఈ సమయంలో నీ దాసుడు ఎలీషాను బట్టి స్తుతిస్తున్నాను ఆయన. దేవా, హ్యాండ్ ఫ్రాక్చర్ లోపల ఆపరేషన్ కొరకు సిద్ధపడుతుండగా మీ గాయపడిన హస్తము బిడ్డ మీద మీరు అమర్చండి నాయన. మీ గాయపడిన హస్తము బిడ్డ మీద మీరు అమర్చండి. ఇప్పుడే మీరు పంపండి. లోపల ఉన్న దిగులు, వేదన తొలగించేస్తున్నాము. యేసు రక్తం చేయండి ప్రభు, యేసు రక్తం చేయండి. ఇలాగ ఎంతమంది బిడ్డలు బాధింపడుతున్నారు మాకైతే తెలియదు కానీ ప్రభా, నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ కృపకు అపోస్తుల క్రైస్తవ సంఘ కుటుంబం నీ బిడ్డలకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇక్కడున్న ప్రతి కుటుంబం మీదకి నీ కనికరం దిగునుగాక, ప్రతి బిడ్డల మీదకి నీ శక్తి దిగునుగాక, ప్రతి కుటుంబం మీద నాయన స్తోత్రం నాయన. అవును ప్రభువా, బిడ్డలు సకాలములో నిజమే సరైన తండ్రి వయసులో వివాహం అవ్వాలి, సరైనటువంటి వయసులో తండ్రి స్టడీస్కి కావలసిన ఉద్యోగాలు బిడ్డలకు కావాలి, చేతి పని ఆశీర్వాదకరంగా ఉండాలి. కనుక ప్రభువ దాని కొరకు కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకు ప్రభువ తండ్రి దుష్టుడు బిడ్డల్లో ఉండేటువంటి ప్రభువ తండ్రి సామర్థ్యాన్ని పతనం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కనుక నీ బిడ్డల మీదకి మీ ఆత్మ దిగును గాక. ఓ దేవా, బిడ్డలను పాడు చేయాలనుకుంటున్నటువంటి, బిడ్డల భవిష్యత్తును పాడు చేయాలని, బిడ్డలకున్న మనస్సును పాడు చేయాలని, బిడ్డలకున్న దైవత్వాన్ని పాడు చేయాలనుకుంటున్న దుష్టాత్మ యేసు నామములో శపిస్తున్నాను. నేను ఇప్పుడే వాటిని కట్టి బంధిస్తున్నాను. దురాత్మ పోపేశాసి నీ ఆశ్రయపురం మీద బిడ్డలకు ఒక మంచి మనస్సుండులాగున, ఒక మంచి నిబ్బరము కలిగినటువంటి విశ్వాసముండులాగున, నా దేవుని సన్నిధి అన్న నిశ్చయిత బిడ్డల బహుబలంగా పెరుగులాగున బిడ్డల్లో పుట్టించండి. మీ శక్తిని కుమ్మరించండి. ఈ తండ్రి ఈ బండకు విరోధంగా ఈ బండ మీద పడేటువంటి ఏదైనా మొక్కలవును కాక, ఏ బండ ఎవరి మీద పడునో అది నలిచేయబడును కాక. దైవ శక్తి ఈ స్థలమంతా మీరు కుమ్మరించినందుకు స్తుతిస్తున్నాను.
యేసు. దీనికి విరోధముగా నాలుకలు, దీనికి విరోధముగా ప్రభు తండ్రి తన్ని స్వభావాలు, దీనికి విరోధంగా పళ్ళు యేసు నాములో కట్టి బంధిస్తున్నాను. యేసు రక్తం చేయం, ప్రవేశు రక్తం చేయం. చెప్దాం, ప్రవేశు రక్తం చేయం. అపవాది క్రియలకు అనంత నాశనం, ప్రవేశు రక్తమే చేయం. అపవాది క్రియలకు అనంత నాశనం, ప్రవేశు రక్తమే చేయం. అపవాది క్రియలకు అనంత నాశనం. ఏ శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ఆరాధన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య ఆదరణ, కాపుదల, కంచె భద్రత మనకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు యుగాంతరము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. చాలా సంతోషము. అస్సలు ఇలాంటి మంగళవారాలు కొన్ని ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. కేవలం ప్రైజ్ అండ్ వర్షిప్, బిడ్డలందరిని గురించి చక్కగా దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకునేటువంటి ఒక మంచి తరుణాన్ని. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.